హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో టీజీ సెట్ 2025 మ్యాథమెటిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద లీనియర్ ఆల్జిబ్రా. సపోజ్ లెట్ V be a vector space over R and over the field of Q rational numbers, then which of the following statement is false? Which of the following statement false అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ మన ఆప్షన్లో ఏమి ఇచ్చారు, కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చి అవి లీనియర్లీ ఇండిపెండెంట్ అనేది కనుక్కోమంటారు అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక రిజల్ట్ చూద్దాం. రిజల్ట్ ఉపయోగించి క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. రిజల్ట్ వచ్చేసి సపోజ్ ఎప్పుడైనా వెక్టర్స్ అయినా ఎలిమెంట్స్ అయినా V1 V2 V3 అనే ఎలిమెంట్స్ అయినా వెక్టర్స్ అయినా లీనియర్లీ ఇండిపెండెంట్ అని ఎప్పుడు చెప్తామంటే ఆ వెక్టర్ని మనం అంటే V1 అనే వెక్టర్ని లీనియర్లీ ఇండిపెండెంట్ ఎప్పుడు చెప్తామంటే దాన్ని K ఆఫ్ V2 ఆర్ V1ని K ఆఫ్ V3 లాగా రాయలేకపోయినప్పుడు ఇలా రాయొద్దనమాట. ఇప్పుడు ఇట్లా రాయగలిగితే ఈ వెక్టర్స్ అనేటివి లీనియర్లీ డిపెండెంట్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇలా రాయలేకపోయినా నాట్ ఈక్వల్ కాబట్టి దీన్ని లీనియర్లీ ఇండిపెండెంట్ అన్నమాట. సో ఒకవేళ ఇలా V1 ఈజ్ ఈక్వల్ టు K ఆఫ్ V2 ఆర్ V1 ఈజ్ ఈక్వల్ టు K ఆఫ్ V3 లాగా రాస్తే వాటిని మనం ఏమంటాం, లీనియర్లీ డిపెండెంట్ అంటాం. అవి వెక్టర్స్ అయినా కానీ ఎలిమెంట్స్ అయినా కానీ ఏవైనా. సో ఇప్పుడు పైన ఇచ్చిన ఎలిమెంట్స్ని మనం అట్లా రాయగలుగుతాం అనేది చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఏమైంది, మనకు 1√2 ఉంది. సో దీన్ని మనం V1 ఆఫ్ K ఆఫ్ V2 లాగా రాయగలుగుతామా లేదో చూద్దాం. సో ఫస్ట్ ఏంది, మనకి ఇక్కడ V1 ప్లేస్లో నేను సపోజ్ √2 తీసుకున్నాను అనుకో, K ఇంటూ 1. ఇక్కడ K ప్లేస్లో మనం √2 తీసుకోలేము. ఎందుకంటే K అనేది ఏంటి, మనకి గివెన్లో ఏమి ఇచ్చారు, Q ఇచ్చారు. Q అనేది ఫీల్డ్ కదా, R అనేది వెక్టర్ స్పేస్, Q అనేది ఫీల్డ్ అనమాట. ఫీల్డ్ మనకు K అనేది ఎలిమెంట్ ఇక్కడ Qలో ఉంది. సో బట్ ఇప్పుడు నేను K ఈజ్ ఈక్వల్ టు √2 తీసుకుంటే ఏంటి, K ఈజ్ ఈక్వల్ టు √2 తీసుకుంటే అది ఇరేషనల్ నెంబర్. కాకపోతే మనం తీసుకోవాల్సింది ఎక్కడ, K అనేది రేషనల్ నెంబర్ అనమాట. సో రేషనల్ నెంబర్ మాత్రమే మనం తీసుకోవాలి, ఇరేషనల్ నెంబర్ అనేది తీసుకోలేము అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ అనేది మనం వల్ల రాయలేం, అది లీనియర్లీ ఇండిపెండెంట్, అది కరెక్ట్ ఆప్షన్ అన్నమాట, ట్రూ ఆప్షన్. ఇది ట్రూ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటి, మనకు √2 ఈజ్ ఈక్వల్ టు K ఆఫ్ √3. ఇది రాయగలుగుతామో లేదో చూద్దాం. K అనేది ఏంటి, మనకు K అనేది మనకు రేషనల్ నెంబర్. సో ఏ రేషనల్ నెంబర్ K తీసుకున్నా మనం ఈ ఫామ్లోకి రాయలేమన్నమాట. సో అందుకే ఇది కూడా నాట్ ఈక్వల్, ఈ వెక్టర్ కూడా మనకు లీనియర్లీ ఇండిపెండెంట్ అయింది. సిమిలర్లీ థర్డ్ ఆప్షన్ ఏముంది, మనకు √2 √3 అండ్ √12 ఉంది. సో ఇప్పుడు ఈ ఆప్షన్ని సపోజ్ నేను ఇలా తీసుకున్నాను అనుకో, √2 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫై చేస్తే మనం ఎలా రాయొచ్చు, √2ను √4 ఇంటూ K ఇంటూ √4 ఇలా డైరెక్ట్ సింప్లిఫై చేద్దాం. 4 ఇంటూ 3 లాగా రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు, √4 ఇంటూ √3 లాగా కూడా రాయొచ్చు. సో √4 అంటే ఎంత, 2 ఇంటూ √3. సో ఇప్పుడు K వాల్యూ మనకి ఎంత వచ్చింది ఇక్కడ, దీన్ని కంపేర్ చేయండి. V3 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ √3 అనేది ఎన్నో వెక్టర్, మనకు అక్కడ సెకండ్ వెక్టర్ V2 లాగా రాయొచ్చు అనమాట. సో K ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు 2 వస్తుంది, అది రేషనల్ నెంబర్. సో ఇక్కడ V3ని మనం 2 ఇంటూ V2 లాగా రాయగలిగినాం కాబట్టి ఇది లీనియర్లీ డిపెండెంట్ అనమాట. సో బట్ గివెన్ ఆప్షన్లో మనకు చెప్పేది లీనియర్లీ ఇండిపెండెంట్ అంటారు. సో అందుకే ఇది ఫాల్స్ ఆప్షన్. సో రిమైనింగ్ ఆల్ ఆర్ అనేది ట్రూ అన్నమాట. సో ఇది రిజల్ట్ ఉపయోగించి సాల్వ్ చేసే విధానం అన్నమాట.